తెలంగాణ రాజకీయాల్లో నేడు సామాజిక న్యాయానికి సంబంధించిన మౌలిక ప్రశ్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తోంది. అది బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందా అనేది. రాష్ట్ర జనాభాలో మెజార్టీగా ఉన్న వెనుకబడిన తరగతులు ఇక రాజకీయ పార్టీలకు ఓట్లు వేసే యంత్రాలు మాత్రమే కాదని, తమ హక్కుల కోసం లెక్కలు అడిగే శక్తిగా మారాయని ఇటీవల పరిణామాలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. కానీ ఈ మార్పును గుర్తించడంలో, రాజకీయ చైతన్యాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒకవైపు, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు మరోవైపు. ఈ రెండింటి మధ్య ఉన్న విపరీతమైన అంతరం బీసీలో తీవ్రమైన ఆగ్రహాన్ని, అసంతృప్తిని, అసమ్మ నమ్మకాన్ని రేకెత్తిస్తోంది. ఈ రెండింటి మధ్య ఉన్న విపరీతమైన అంతరం బీసీలో తీవ్రమైన ఆగ్రహాన్ని, అసంతృప్తిని, అపనమ్మకాన్ని రేకెత్తిస్తోంది. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం జరిగిన రాజకీయ పోటీని తెలంగాణ సమాజం సులభంగా మార్చిపోలేదు. నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ బీసీ బంధు అంటూ ఆర్థిక హామీలతో ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు 44% రిజర్వేషన్ కల్పిస్తామని ఎంతో గంభీరంగా ప్రకటించింది. బీసీలకు న్యాయం చేస్తామన్న మాటలతో సామాజిక సమన్యాయమే తమ పాలన లక్ష్యమని చెప్తూ బీసీల విశ్వాసాన్ని కాంగ్రెస్ సంపాదించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు క్రమంగా మౌనంగా మారాయి. హామీల స్థానంలో మౌనం, ఆశల స్థానంలో నిరాశ, నమ్మకం స్థానంలో అనుమానం బలపడింది. ప్రభుత్వం చేపట్టిన కులగన్న మొదట్లో బీసీల్లో ఆశలు రేకెత్తించింది. దేశవ్యాప్తంగా కులగన్న జరగాలన్న రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ముందడుగు వేసిందన్న ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ కులగన్న దేశానికి రోల్ మోడల్ అని ప్రకటించారు. కానీ ఈ రోల్ మోడల్లో అసలు మోడల్ ఏమిటో, డేటా ఎక్కడుందో ప్రజలకు ఇప్పటికీ తెలియదు. కులగన్న రిపోర్ట్లో బీసీల జనాభాను కేవలం 46.25% చూపించడం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51% ఉన్న వాస్తవాన్ని పూర్తిగా విరుద్ధంగా ఉంది. మైనార్టీ బీసీలను కలిపి మొత్తం బీసీలను 56% చూపించడం ద్వారా అసలు బీసీ కులాల జనాభాను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బీహార్, కర్ణాటక వంటి రాష్ట్రాలు కులగన్న నిర్వహించినప్పుడు ఏ కులం ఎంత శాతం, వారి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఎంత అనే వివరాలను ప్రజల ముందుంచారు. ఆ డేటాపైనే విధానాలు రూపొందించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ వివరాలను ప్రజలకు వెల్లడించలేదు. పారదర్శకత లేని కులగన్న నమ్మేలా లేదన్న భావన బీసీల్లో బలపడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం నియమించిన డెడికేషన్ కమిషన్ నివేదిక కూడా ఈ అనుమానాలను తొలగించలేకపోయింది. రాష్ట్రంలోని 134 బీసీ కులాల్లో ఏ కులం ఎంత వెనుకబాటుతనం కలిగి ఉందో, ఎవరు అత్యంత వెనుకబడిన వారు, ఎవరు తక్కువ వెనుకబడుతూ ఉన్నారు అనే విషయాలను స్పష్టంగా చెప్పకపోవడం రిజర్వేషన్ అంశాన్ని న్యాయపరంగా బలహీనంగా మార్చింది. కోర్టుల్లో నిలబడే రిజర్వేషన్ కావాలంటే గణాంకాలు, శాస్త్రీయ ఆధారాలు, స్పష్టమైన ప్రమాణాలు అవసరం. కానీ ఆ ఆధారాలనే ప్రభుత్వం ప్రజల ముందుంచకపోతే ఇది నిజంగా బీసీలకు న్యాయం చేయాలన్న ప్రయత్నమా, లేక కాలయాపన అన్న సందేహం సహజంగానే తలెత్తుతుంది. ఈ మొత్తం నేపథ్యంలో చూస్తే తాజాగా విడుదలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్ నోటిఫికేషన్ బీసీల్లో మిగిలిన ఆశలను కూడా పూర్తిగా గల్లంతు చేస్తుంది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి జీవో నెంబర్ 14 జారీ చేశారు. మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2014 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వ్డ్ స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. ఇక రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. ఎస్టీలకు 5 సీట్లు, ఎస్సీలకు 17, జనరల్ 9, మహిళలు 8, బీసీలకు 38 స్థానాలు, జనరల్ 19, మహిళలు 19, మహిళలకు 31 స్థానాలు అండ్ రిజర్వ్ స్థానాలు 30 ఖరారు చేశారు. రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్ రిజర్వేషన్ల వివరాలను కూడా వెల్లడించారు. ఎస్సీకి 1 స్థానం, ఎస్టీకి 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళలు 1, మహిళలు జనరల్ 4, అన్రిజర్వ్ స్థానాలు 1 కేటాయించారు. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. ప్రజాపాలన, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం మున్సిపాలిటీల్లో బీసీలకు జరిగిన అన్యాయంతో ఖాళీ నినాదంగానే మారుతుంది.